ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ 3% మీకు సర్వే చేస్తాము అని చెప్తున్నది. చేయని వాళ్ళకు ఇప్పటికే దాదాపుగా కంప్లీట్గా సర్వే అయిపోయింది. 95% సర్వే చేసినాము ఈ రాష్ట్రంలో అని చెప్తున్నది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు ఈ సమగ్ర సర్వే ఏదైతే ఉన్నదో టోటల్గా తప్పుల తడకగా ఉన్నది. అంటే బీసీ సమాజంలో ఉన్న గణాంకాలకు మరి వాస్తవ పరిస్థితికి విరుద్ధంగా ఉన్నది కాబట్టి బీసీ సంఘాలన్నీ ఒక తెలంగాణ ఉద్యమం లాగా ఈ బీసీ ఉద్యమం కూడా ఉవ్వెత్తున లేస్తున్న సందర్భంగా నిన్న ప్రభుత్వమే మరి దిగి వచ్చి మళ్ళీ మీకు 3.1% కొరకు సర్వే చేస్తామని, అది 16 నుంచి 28 వరకు సమగ్ర సర్వే మీ ముందట పెడతాము, మేము చేసిన లోటుపాట్లను ఏదైతే ఉన్నదో దాన్ని సరిదిద్దుకుంటామని చెప్పేసి ప్రభుత్వము దిగి రావడాన్ని బీసీ సంఘాల ఘన విజయంగా భావిస్తూ ఉన్నాము. ఏది ఏమైనప్పటికీ బీసీలకు న్యాయం చేస్తాడనే ఉద్దేశంతో అధికారం ఇస్తే నియంతృత్వ పాలనకు పోతూ ఉన్నాడు, మరి నియంతృత్వ పోకడలకు పోతున్నాడు. కాబట్టి మరి ఈ యొక్క బీసీ సమాజం అంతా చైతన్యమైంది. ఈ చైతన్యవంతం చూసి మరి ఈ యొక్క సమగ్ర సర్వే మళ్ళీ నిర్వహిస్తామని చెప్తున్నారు. కేవలం 3.1% కాదు, టోటల్ సమగ్ర సర్వే చేయాలని చెప్పేసి బీసీ సాధికారిత సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తూ ఉన్నా. బీసీ సమాజం అంతా చైతన్యవంతమైంది. ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం మాత్రం బీసీ సమాజం చేస్తుంది. అంటే కామారెడ్డి డిక్లరేషన్లో 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అని చెప్పి అన్నారు. సో మరి ఇప్పుడు సంవత్సరం అయిపోయింది, ఇక్కడ ఎలక్షన్ లేక సర్పంచ్ల కాల పరిమితం అయిపోయి ప్రభుత్వం ఏర్పడి కూడా 14 నెలలుగా కావస్తుంది. మరి ఇంకెన్ని రోజులు ఇది కాలయాపన చేస్తుంది ప్రభుత్వం దీని మీద? ఇప్పుడు కామారెడ్డిలో ఏమని చెప్పినారు, 42% బీసీ రిజర్వేషన్ ఇస్తారు. బీసీ రిజర్వేషన్ వస్తే 27,000 మంది ప్రజాప్రతినిధులు అవుతారని చెప్పిండ్రు. మీకు ఆ చిత్తశుద్ధి ఉంటే మరి మీరు ఎందుకు ఈ యొక్క సర్వే తప్పుల తడకగా ఎందుకు చూపెట్టిండ్రు? మరి అగ్రవర్ణాల సంఖ్యనేమో పెరుగుతుంది, బీసీ సమాజం సంఖ్యనేమో తగ్గుతుంది. అంటే ఉన్న సంఖ్య తగ్గుతుంది, మరి వాళ్ళు లేని సంఖ్యను పెరుగుతుంది. అది ఎట్లా సాధ్యమవుతుంది? రేవంత్ రెడ్డి విఘ్నతకే వదిలేస్తున్నాము. ఏది ఏమైనా ఈ యొక్క సమగ్ర సర్వేను మాత్రం పూర్తిగా చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది. ఈ యొక్క తప్పుల తడకను మాత్రం బీసీ సమాజం అంతా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నది. అంటే మీరు కూడా ఒక సంఘానికి నాయకులే. సో మీ సంఘ నాయకులను కావచ్చు, బీసీలకు సంబంధించిన సంఘ నాయకులను అందరినీ కూర్చొని ఈ సర్వే చేస్తాము అని చెప్పేసి ఎప్పుడన్నా రివ్యూ మీటింగు సీఎం కానీ మంత్రులు కానీ పెట్టడం అనేది జరిగిందా? ఇప్పటివరకు ఏ సంఘానికి విలువలేరు. ఎందుకంటే ఇప్పటివరకు విలువలేరు. ఇప్పుడు బీసీ సంఘాలన్నీ చైతన్యవంతం అవుతున్నాయి కాబట్టి త్వరలోనే పిలుస్తారని మాత్రము ఆశ మాత్రం ఉంది. అంటే పొన్నం ప్రభాకర్ అంటున్నాడు, ఇక్కడ ఈ సర్వే కంప్లీట్గా చేశాము, 95% సర్వే అయింది, ఈ సర్వే మీద ఎవరు కూడా కామెంట్ చేయొద్దు, కేవలం ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళు మాత్రమే మాట్లాడుతున్నారు అంటున్నాడు. దీన్ని ఎట్లా చూడాలి మరి? ఇప్పుడు టోటల్గా అందరూ పూర్తిగా పాల్గొంటే ఇంత సంఖ్య ఎందుకు తక్కువ వస్తుంది? ఇన్ని లక్షల మంది బీసీల జనాభా ఎందుకు తగ్గిపోతుంది? మళ్ళీ మీరు కరెక్ట్ చేసి ఉంటే మళ్ళీ 3.1%కి మీరు ఎందుకు అవకాశం ఇస్తారు? అంటే మీ లోపల మీకే క్లారిటీ లేదు కదా. మీరు మాట్లాడే దాంట్లోనే ప్రభుత్వంలో ఉన్న పెద్దలకే క్లారిటీ లేదు కాబట్టి ఖచ్చితంగా బీసీ యొక్క ఏదైతే వీళ్ళ ఏమంటారు ఆగ్రహానికి గురిగాక తప్పదు. స్థానిక సంస్థలల్లో ఈ యొక్క ప్రభుత్వానికి మాత్రం చెంపపెట్టు మాత్రం ఖచ్చితంగా పెడతారు. అంటే ఈ బీసీ కులగణన అనేది ఓన్లీ తెలంగాణ వ్యాప్తంగానే కావాలని కోరుకుంటురా, లేకుంటే దేశవ్యాప్తంగా కావాలని కోరుకుంటురా మీరు? ఇప్పుడు మనం తెలంగాణలో ఉన్నాం కాబట్టి తెలంగాణ గురించి ఆలోచిస్తున్నాం. దేశవ్యాప్తంగా అయితే సంతోషమే. మనం మన రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి మన రాష్ట్రంలో సమగ్ర సర్వే జరగాలనేది మాత్రం మా యొక్క డిమాండ్. అంటే ఇప్పటికే సంవత్సరం అయిపోయింది సర్పంచులు లేక, మరి ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ ఎలక్షన్ కాకుండా ఉండడం ఏంటి? అంటే సర్వే వరకు బీసీలు ఒప్పుకోవడం లేదా? 42% అయితేనే ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు జరగనిస్తారా, లేకుంటే ఏంటి మరి ప్రభుత్వంతో మీకున్న?
ఖచ్చితంగా 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలా. రిజర్వేషన్లు పూర్తిగా అంది మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే మాత్రం ప్రజలు ఒప్పుకోరు, తిరగబడతారు. ఆ విషయం ప్రభుత్వముకి అర్థమైంది కాబట్టే మళ్ళీ మేము 16 నుండి 28 వరకు అవకాశం ఇస్తాము. ఈ యొక్క రిపోర్ట్ తీసుకొని శాసనసభలో దీన్ని ఆమోదం తెలిపి కేంద్రానికి పంపుతామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది పరిస్థితి. అంటే ఇప్పటి వరకు కూడా బీసీలను ప్రతి ప్రభుత్వం ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ బీసీలను అన్యాయం చేసింది. అది కాంగ్రెస్ పార్టీ కూడా బీసీలకు చేస్తున్న ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోవడం అనేది జరుగుతుంది. కామరేడ్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ వచ్చేసి ఇక్కడ కులగాన జరిపిస్తామని చెప్పారు. అది తప్పులు తడకగా జరిపించారు. ఇప్పుడు మళ్ళా 3.1% సర్వే చేస్తాము అనడం ఏంటి ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించడం అనేది జరిగింది. ఇక్కడ 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే బీసీలకు ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వానికి డిమాండ్ చేయడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ రవితో అరుణ్, ఆదే టీవీ, హైదరాబాద్.